హలో గైస్, ఈరోజు అయితే మనం ఎగ్ కర్రీ చేసుకుందాం. దీనికోసం ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆనియన్ వేసి దాంట్లో ఆయిల్ వేసుకొని మంచిగా ఉడకనియాలి గైస్ ఇలా అయితే ఆనియన్ అయితే ఎప్పుడైతే ఉడికిపోతుందో అప్పుడు మనం కావాల్సిన కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం వేస్తున్నా గైస్. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేసుకోండి. 1.5 స్పూన్స్ సాల్ట్ వేసేసిన గైస్. ఇప్పుడు పసుపు వేసుకోండి గైస్. ఇలా నీట్గా అయితే కలుపుకోవాలి గైస్. మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. కారం ఉడికే వరకు తప్పు కప్పుకొని ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి. గైస్ ఇప్పుడైతే ఎగ్ వేసుకోవాల్సిందే. కారం మంచిగా ఉడికిపోయింది. నేనైతే ఆనియన్స్ని మొత్తం సైడ్స్ కనేసిన గైస్. చూడండి, మధ్యలోకి ఆయిల్ వచ్చేసింది. ఇప్పుడైతే ఎగ్ వేసేయడమే. ఎగ్స్ అయితే వేసుకోండి గైస్. ఒక 5 మినిట్స్ ఎగ్స్ని అయితే ఉడకనివ్వాలి గైస్. తప్పు పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత వచ్చి చూద్దాం. నేనైతే గైస్ ఇప్పుడు ఆనియన్ని ఎగ్ పైనకి వేసేస్తున్నా. మొత్తం అయితే ఇట్లా కప్పేసిన గైస్ నీట్గా. ఈ ఎగ్ ఇంకా కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడైతే ఎగ్ మంచిగా ఉడికిపోయింది గైస్. ఇప్పుడు మలిపేసుకోవడమే. చూడండి, ఇలా నీట్గా మలిపేసుకోవాలన్నమాట. ఏంటంటే గైస్ ఇలా మలిపేసుకోవడం వల్ల మొత్తం ఎగ్ చితిలిపోకుండా నీట్గా వస్తుందన్నమాట. చూడండి గైస్, నాకైతే కర్రీ చూస్తుంటే నోరు ఊడిపోతుంది కాకముందే. ఇది ఇప్పుడు ఇంకా మంచిగా ఉడికిపోవాలన్నమాట. అంటే అనదర్ సైడ్ ఎగ్ ఉంటుంది కదా, అది కూడా బాయిల్ అయిపోవాలి నీట్గా. కాసేపు దీనిపైన అయితే క్యాప్ పెట్టేసుకుంటున్నా గైస్. ఇప్పుడు దీని తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వెయిట్ చేయాలి. తర్వాత మొత్తం ఏంటంటే ఇక మంచిగా ఒక డిష్లోకి తీసుకొని తినేయడమే. నేనైతే ఇక్కడ గాలి పోవాలని కొంచెం గ్యాప్ పెట్టిన. ఇలా ఎగ్ ఉడికిపోయిన తర్వాత ఇలా పెద్ద పెద్దగా మంచిగా పార్ట్స్ వస్తుంది గైస్. ఇప్పుడు దీన్ని మనం విరగొట్టుకోవాలనుకుంటే విరగొట్టుకోవచ్చు. పీసెస్ నీట్గా చేసుకోవాలి. చేసిన తర్వాత నీట్గా కలిపేసేయాలి. నేనైతే కొంచెం పెద్దగానే డివైడ్ చేస్తున్నా వీటిని. ఇప్పుడైతే కలిపేసుకోవాలి గైస్ నీట్గా. చూడండి, ఎగ్ సూపర్ ఉంది గైస్. నాకైతే నోరు ఊడిపోతుంది చూస్తుంటని. ఇక లాస్ట్ మొత్తం అయితే అయిపోయింది. నేనైతే కోరియాండర్ వేసి దీన్ని మొత్తం గార్నిష్ చేసేస్తున్నా. సూపర్ అయింది గైస్. నాకైతే మస్తు నచ్చింది.